హాయ్ దోస్తులు, ఈరోజు మన వీడియో కొత్తగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. అసలు ఈ మంత్ ఎండింగ్ వరకు మన టార్గెట్ సబ్స్క్రైబర్స్ 100 మంది కావాలని కోరుకున్నాం. అవుతుందో లేదో చూద్దాం. మీరు దయతలిస్తే అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అవును దోస్తులు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మంచిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని కొత్త ఛానల్ని మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ దోస్తులు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? అవును దోస్తులు, ఇంకా వీడియో చూసేయండి, ఎంజాయ్ చేయండి దోస్తులు. జర పని చేసినట్టు పోయి కూర్చొని వస్తే పైసలు వస్తాయి. పైసలు ఏదో మటన్ చికెన్ తెప్పించుకొని తినొచ్చు మంచిగా. బుచ్చవ్వ దగ్గరికి పోయి దాన్ని తీసుకొని పోతా సోపతి. బుచ్చవా, ఓ బుచ్చవా, ఏడబోయి మునిగినవే కానత్తలేవు. ఆగో గిదవతో గిడ గిట్లు ఉంది, ఎర్ర కలర్ వేసుకొని జుట్టుకి. ఆగో మిడ్డో గిడ్డు దొడుకుతుంది. ఎవతి పడైంది ఇది? ఏది రాంతం నుంచి ఊడిపడ్డదో ఏమో. ఎవతే పిల్ల నువ్వు? ఒక మాట తిరిగి ఉన్నావు, ఇటు చూడు కదా, తిప్పిటు. వస్తే నేనే మల్లవ్వా, కానొత్తలేనా? ఆగో నువ్వేనా బుచ్చవ్వా? నీకేం పుట్టింది గిట్ల తయారైనావు? ఇక నీ మన్మరాలు అమెరికాలో ఉంటే గిట్ల తయారు కావాలని ఏమైనా రూల్ ఉన్నాదే నీకు? పాడుగాను. సరే గిట్ల తయారయ్యి పొలం పనికి ఎట్లా వస్తావే? అంత కారం ఉండదు ఊరు పొంటు పోతా అంటే. మా పోతారే, ఎందుకు ఊరు? ఏం కాదు, ఇట్లా పోతే ఏం పాడైంది, ఏమవుతుంది? నువ్వు నవ్వకే, నాకు వాళ్ళని తేళ్ళు జర్లు ఆకినట్టు అవుతుంది నీ అవతారము నీ వేషం చూస్తా అంటే. కుక్కలు గిట్ల ఎమ్మట పడగల, మరి చూసుకున్నాడు. నీతో రావాలంటే నాకు భయం అవుతుండే. ఊకవే మళ్ళీ నువ్వు మా మాట్లాడుతావు. నీకు కుళ్ళైతుంది నన్ను చూస్తే, నేను అందంగా ఉన్నా. నీకు కుళ్ళైతుందని చెప్పు మరి. అవావు మస్తు అందంగా మందంగా ఉన్నావు కానీ నడు పోదాంపా. ఏడముందునవో ఏమో అనుకున్నా, పోదాంపా. జరుండే పోదాము. ఇప్పుడే నేను మేకప్ కొట్టుకున్నా, ఆయనత ఎండకి కారిపోతుంది. జరుండు పోదాం. నీ సోక్ సైకిల్ దొక్క కదనే. చెప్పే మళ్ళీ ఏమైంది? చెవులు కోసం పిల్లికి మొత్తుకుంటాను. ఏమైంది చెప్పు. ఆగో పిల్లి గిల్లి అని అంటున్నావేమి? ముసల్దానవు, ఏమైంది నీకు? అవు నేను ముసల్దాన్ని, నువ్వు మాత్రం పడిసిపోరీతి. మస్తు చెప్పినావు కానీ. లక్ష్మి పొలం పని పోదామని నాకు పొద్దుగాల చెప్పింది. నీకెప్పుడు చెప్పింది మరి? ఇంతగానో మేకప్ కొట్టుకొని గింత జల్దిన రెడీ అయిను? నాకు కూడా అప్పుడే ఫోన్ చేసిందే, ఫోన్ చేసి చెప్పింది. సరే తీ, పొద్దుగానే చెప్పింది కదా రెడీ అయిపోదాం తీ అని రెడీ అయినా. 1000 రూపాయలు ఎందుకు పోగొట్టుకున్నాడని. అవునే గట్ల అడుగుతాను. నీకెప్పుడు చెప్పింది? నీకు చెప్పిందా లేదన్నట్టు అడుగుతాను. ఎందుకు విలువదే? మా పిలుస్తుంది నన్ను. నువ్వు బర్రెకి బర్రును నిన్నే పిలిచింది. నీ బొట్ట పెట్టుకొని నువ్వు ఎట్లా నడుమంచి పని చేస్తావు అనుకొని పిలిచిందే అది. ఓ ఏమో ముసల్దాను, గడ్డి డ్రెస్ వేసుకోగా నేను పడిసిపోరు అని ఫీల్ అవుతాను ఏమి? నువ్వు నేను ఒకటే జుంటాం తీ. అయినా గట్ల జోకులేకే, జోకులు బాగా మాట్లాడతాను. చూడని గట్ల ఉంటా కానీ మస్తు యాక్టివే నేను. యాక్టివ్ ఉంటా, మస్తు పని చేస్తా ఇంట్లో నేను, తెలుసా నీకు? మస్తు మస్తు పాటలు పాడతా, పని చేసుకుంటా మంచిగా పొలం పనులు. అందుకే నేను ఉంటే టైం పాస్ అవుతుంది అని లక్ష్మి నన్ను వెళుతా ఉంటుంది. అవు మస్తు యాక్టివ్ బోకుటివ్, మస్తు యాక్టివిటీ నువ్వు. ఎందుకు కాదు, మంచం మీద ఊకొని మొత్తం అన్ని కంచం కా నుంచి తెప్పించుకొని ముంగళ్ళ పెట్టుకొని తినుకుంటా పాటలు పాడుకుంటా టీవీ చూస్తావు. కూడలు చేసి చేయబట్టే నీకు సుఖం దొరకబట్టే. ఏం చేస్తాం, అందరు నీలా రాసి పెట్టుండొద్దా? కుళ్ళుకోకు తీయే, మళ్ళా దిష్టి తగులుతుంది నాకు.
ఆవావు అన్ని తలుగుతాయే నీకు, మొగని మాత్రం గాలికి వదిలేసినావు. ఆడేమో రుక్కు డాలింగ్ గిక్కు డాలింగ్ అని తిరుగుతుండు ఊర్లో పొంటివాడి. ఊర్లో సగం జనాలకు అందరికీ తెలుసు అని ఎవ్వరం, నీకు మాత్రం తెలియదు. నువ్వు ఒక మబ్బుదాని వాయివే, మబ్బుదాని వాయితివి, అందుకే నీకు తెలియదు. గుమ్మడికాయ క్షీర కట్టేసినట్టు ఉంటావు, మబ్బుదాన్ని ఏడమంటే అన్నే ఉంటావు, ఏడ గురు కొడితే అన్నే గురు కొడతావు. లేచేది లేదు, ఊర్లో తిరిగేది లేదాయే. ఏదో ఇలా పైసలు వస్తున్నాయని వచ్చినావు, నాకు తెలియదా ఏమి? తాపకోసారి అటు తిరిగి ఏం మాట్లాడుతున్నావు, ఏం గులుగుతున్నావు? ఏం లేదు, చెప్పు ఇంకేం సంగతులు. తిన్నావా మరి? మాదిననే గిన్నెడు తినకు, నేను వస్తాను ఎక్కడికన్నా. గమ్మత్తుకు వచ్చాను అడుగుతావు నన్ను. తిని వచ్చిన నువ్వు తిన్నావా లేదా మరి? నీకు మేకప్ కొట్టుకోనీకే మొత్తం టైం సరిపోయిందా? తినలేదే నేను. సరే కానీ పోదాంపా, పని పోదాంపా. కానీ నేను సర్ది కట్టుకోలేదే, నాకు జరంతే చేతను కాకుండా నీరసం వచ్చినుండే, అస్సలు చేత కాలేదు ఇవాళ. అగ్గో అబ్బో, చేతగా ఇంత మేకప్ కొట్టుకున్నా అవి నువ్వు. మేకప్ కొట్టుకొని కదా శాతనైంది, కానీ సర్ది కట్టుకొని శాత కాలేదట. మరి ముసలితనానా నీకు మేకప్లు గీకప్లు అవసరమా అని? సరే నేను పెడతా సర్ది, సరేనా? నువ్వే ఎద్దుకెద్దు ఉండబడుతుంది, ఆ చిన్న డబ్బా తెచ్చుకున్నావు. సన్న సుకుమారి కావు నువ్వు, నీకేడ సరిపోతుంది అది? ఈ ముసల్దానికి పెడతానడే పెద్ద తప్పు, కానీ ఎవరిని పాపం అనదుర్లా. ఈ కాలమే గట్ల పాడైంది. మా సరిపోతుంది, నీకు పెడతా పాయవా. పోదాంపా, తయారైంది సార్లు, పోదాంపా. నాడు చెప్పులు వేసుకో. ఏ చెప్పులు గిప్పులు గవన్నీ ఎందుకు కానీ, అత్తన్నా మరి పోదాం నాడు. చెప్పులు వేసుకుంటే మళ్ళీ పొలంలో దిగబడతాయి. అవునే బుచ్చవ్వా, చిప్పలు పండిస్తామాయే. ఈ కాలం వస్తాయి కదిగా, నాకైతే మస్తు పాయకమం అంటే. అత్తయ్య ఇంకా జర్రంత టైం ఉందే పిల్ల. నాకు గవంటే మస్తు పైకం, ఎన్నంటే అన్నీ తింటే తెలుసా. పొద్దున్నే టిఫిన్లు ఏముండవు ఇక, మొత్తం 10 గల పెట్టుకుంటా ముంగట. ఇక తింటూనే ఉంటా అవే. మస్తు అంటే మస్తు ఇష్టమే నాకు, మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి. నీకు 10 గల ఏడ సరిపోతాయి, నాకు తెలిసి ఒక 20 లేపెత్తావు. గట్ల మజాక్ చేయకే, 20 కూడా సరిపోవు అనుకో. అప్పుడప్పుడు తింటా, గంప ముంగట పెట్టుకొని. అవు నీకు 20 ఏడ సరిపోతాయి బిడ్డ, సట్టకు సట్టు ఉంటుంది. 20 ఏడ సరిపోతాయి, గంప మొత్తం లేపేయాలి ఒక్క పూటకే, అప్పుడే ఆ సట్టకు నిమ్మలం అవుతుంది. అవును బుచ్చి, మూసాడు కనిపిస్తలేడమే, అస్సలు కానొత్తలేడు. యాడికి పోతాడే వాడు? మూలకు అన్నాడు, చలి పెడతాందంట, ముసుగు కప్పుకొని అన్నాడు అంతే. అవునా, నేను ఎటన్నా పోయిండేమో అని అనుకున్న తీయే. నీ ముఖం లెక్క అనుకున్నావా అని, బిత్తిరి ముఖం దాన్న. ఆయనకేమో బిజినెస్ అని చెప్పి వాడి సంకన అనిపించినాం. వాడేమో ఈ బర్రె ముఖం ఎందుకు కానీ స్టైల్గా ఉంటుందని ఇంకో దాని ఎంబట పడుతుండు. బుచ్చి ఏమైంది ఎగురుతాను? ఏం లేదే, పోదాంపా, జల్దిన పోదాంపా, మళ్ళీ వచ్చి ఫోన్ చేయగల. అవు పడేవే, రయ్య నడుస్తున్నావు, జరంత మెల్లగా నడువు, గట్టు మీకెళ్ళి నడువు. నాకు మా తెలుస్తుంది అత్త. హలో ఏమెళ్ళొచ్చి అత్తానమే, మీ పొలం దగ్గర దాకా వచ్చినమే, గట్టు మీద నడుస్తాను. బుచ్చవ్వ నేను ఇద్దరం కలిసి నడుచుకుంటూ వస్తానమే. అత్తానం కానీరు. మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, అది ఫోన్ చేస్తూనే ఉంది, దానికి ఏం ఆగం మునిగిపోయిందో. పాప ఇగవా పోయి జరంత కూర్చొని పని చేసుకొని పైసలు తీసుకొని సర్ది తినద్దాంపా. ఓ నడు జోరు మీద ఉన్నావు కదా నువ్వు.